టెక్నాలజీని వాడుకుంటున్నాం మేము. ఇంతవరకు రియాక్షనే రాని మా ప్రపంచానికి ఈరోజు రియాక్షన్ వచ్చింది. కారణం ఈరోజు ఏంటో తెలుసా? తెలుగు న్యూ ఇయరా. ఈ చీరలు సన్నగా ఉన్నా సుష్మా. నిజంగానే నాకు కనిపించింది. నిజంగా సన్నగా కనిపిస్తున్నాను. ఉగాది నాడు హ్యాపీగా ఉండాలి కాబట్టి అలా ఒక పొగట్ట విసిరా నువ్వు నవ్విస్తావు. రాసి ఏంటి, జాతకం ఏంటి, మొత్తం సంవత్సరం ఎలా ఉండబోతున్నావు, ఏం చేయాలి అన్ని చెప్తా వినాలి నువ్వు. వద్దంటే కాదు, అసలు ఇది ఏం రాసి కూడా తెలుసా నీకు? తెలుసు. ఏం రాసి? అదిగో నా కాలు కడిగి నెత్తిని జల్లి కొబ్బరికాయ కొట్టి నా మీద కాదు, కాలు మీద కూడా కాదు, దూరంగా కళ్ళకద్దుకో. అసలు నోట్లో అలా టచ్ కూడా పుల్లగా ఉందంటే చిత్తపట్టేస్తే పులుపు ఉండదండి. అసలే ఎండాకాలం బాత్రూమ్ లో వాటర్ ఉండదు అంటున్నారు కాబట్టి మీరు తప్పు తింటారు కానీ ఆదాయం 5 వ్యయం 5 అన్నారు కాబట్టి నీకు ఈ సంవత్సరం మొత్తంలో నా దగ్గర నుంచి 5 రూపాయలు మాత్రమే వస్తుంది అర్థం. అమ్మ చెప్తాం. అందరికీ ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. సో మా ఆయన యానివర్సరీకి ఇచ్చిన చీర నేను ఉగాదికి వేసుకుంటానని చెప్పాను కదా, సో ఆ శారీ అయితే రెడీ చేసేసుకున్నాను. మా అబ్బాయికి ఏమో ఈసారి ధోతి కాకుండా షర్ట్ జీన్స్ అనమాట. వాడి బర్త్డే వ్లాగ్ రిటర్న్ గిఫ్ట్స్ మీరు చూస్తుంటారు, బోల్ అని బట్టలు వచ్చాయి. సో అందులో కొన్ని వేసుకోలేదు, సో అది ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట. మా ఆయనకేమో పంచ షర్ట్. సో మా ఆయన ఒకరే కొంచెం ఓవర్ ట్రెడిషనల్గా ఉంటారు, మిగతా మేమంతా కొంచెం అల్ట్రా మోడర్న్ అండ్ ట్రెడిషనల్గా ఉంటాం అనమాట. సో వీటికి పసుపు అది పెట్టేస్తాను కొంచెం. అంటే యాక్చువల్గా మా అబ్బాయికి అది నచ్చదు పసుపు పెడితే, కానీ కొత్త బట్టలకి పసుపు పెట్టుకోవాలి, పండగ పూట తప్పకుండా పెట్టుకోవాలి. సో ప్రస్తుతానికి అయితే పసుపు తెచ్చిస్తాను. సో మా అబ్బాయికి డ్రెస్ ఇచ్చేస్తున్నాడు. వాడు ఉదయాన్నే స్విమ్మింగ్కి వెళ్ళిపోయి చక్కగా రెడీ, అంటే స్విమ్మింగ్ ఫ్రెండ్స్తో చేసి స్నానం కూడా చేస్తాడనమాట. ప్రభంజన్ ఇదిగో. సో వాడి లోపల రెడీ అయిపోతాడు. నేనైతే పచ్చడి చేసిన తర్వాత రెడీ అవుతాను, ఎందుకంటే కొంచెం వంటలు అవి కూడా ఉన్నాయి కదా, డ్రెస్ పాడైపోతుంది. ఆబ్వియస్లీ ఏ లేడీస్ అయినా సరే నైటీ వేసుకోనో నైట్ డ్రెస్ వేసుకోనో చేస్తారు, నేను అంతే. మా ఆయన ఈ దేవుడి సామాన్లు అంటే పూజకి కావాల్సిన సామాన్లు అవన్నీ తెచ్చేసారనమాట ఉదయాన్నే వెళ్ళి. సో అవన్నీ నేను ప్రిపేర్ చేసే లోపల మా ఆయన రెడీ అయిపోయి కొత్త బట్టలు వేసేసుకుంటారు. వీటికి కూడా పసుపు పెట్టేస్తాయి లోపల. మా మామయ్య గారు కూడా ఉన్నారు, కాకపోతే మా మామయ్య గారు కొత్త బట్టలు ఇచ్చానంటే నన్ను తిడతారు, ఎందుకమ్మా నేను ఇంట్లోనే ఉంటాను కదా నాకెందుకు కొత్త బట్టలు అని. కాకపోతే మా మామయ్య గారికి తెచ్చాను, కానీ వేసుకోరు. సో ప్రస్తుతానికైతే వెళ్ళి పచ్చడి చేసేసుకున్నాం. రెడీయా? ఈరోజు ఏంటో తెలుసా? తెలుగు న్యూ ఇయరా. నిన్న బోల్డ్ క్వశ్చన్లు అడిగావు, ఇప్పుడు అడగవా? ఎప్పుడు చేస్తారు తెలుగు న్యూ ఇయర్? తెలుగు న్యూ ఇయర్ ఎప్పుడు చేస్తారు? నిన్న నైట్ ఏమన్నావు? నైట్ చేస్తారా? మిడ్ నైట్. ఎందుకు న్యూ ఇయర్ లాగా? అదంతా నాన్న వచ్చాక చెప్తారు ఎప్పుడు చేస్తారు ఏంటి, అసలు ఎందుకు చేస్తారు, సరేనా? అప్పుడు అడుగుతా. హ్యాపీ ఉగాది మావయ్య. కాఫీ తాగుతారా? థ్యాంక్ యూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మీ అబ్బాయి హ్యాపీ ఉగాది అన్నారు అనుకోండి, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని అంటారు, అందుకని. కాఫీ పెట్టినా కొద్దిగా మావయ్య పట్టుకున్నారా? థ్యాంక్ యూ. వాడు చూసారా ఆడేసుకుంటున్నాడు ఇంట్లోనే కాదు బయటకు వెళ్ళి ఆడుకున్నాడు, మళ్ళీ ఇంట్లో కూడా ఆడుకుంటున్నాడు. కాకపోతే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకు అని అంటే ఇంట్లో ఆడుకుంటున్నాడు చక్కగా, బయట చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. నేను 1 గంట బయటకు అలా బండి మీద వెళ్తే అసలు తట్టుకోలేకపోయాను అనమాట. సో పిల్లలకి ఎక్కువగా ఎండలో తిప్పకండి, అంటే మార్నింగ్ ఎండ అయితే ఓకే, కానీ మిట్ట మధ్యాహ్నం ఎండలో ఎక్కువ తిప్పకండి. అండ్ ఎక్కువ లిక్విడ్స్ అవి ఇవ్వండి, కోకోనట్ వాటర్, గ్లూకోజ్ ఇవన్నీ, ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోకుండా ఉంటారు. సో
సో ప్రస్తుతానికి అయితే మ్యాంగోస్ కట్ చేసేస్తున్నాను. ఎప్పుడెప్పుడు మ్యాంగోస్ తిందామా, నాకు చాలా ఇష్టం ఉగాది పచ్చడి అంటే. ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను. మా అబ్బాయికి అంత నచ్చుతుందో లేదో తెలియదు, కానీ నాకు ఉగాది పచ్చడి అంటే లోటాలు తింటాను అనమాట, అంత ఇష్టం. ఈరోజు ఓన్లీ ఉగాది పచ్చడి ఒకటే కాదు, పప్పు మామిడికాయ కూడా చేస్తున్నాను. అది కూడా నాకు ఇష్టం అనమాట. నాకు ఇష్టమైనవన్నీ ఇలా చేసుకుంటూ ఉంటా. కానీ పండగలు వచ్చాయంటే మెయిట్స్ రారండి, అదొక పెద్ద పని. ఇంట్లో అన్ని పనులు మనమే చేసుకోవాలి. సో అది కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలా అని వాళ్ళని రండి అని అనలేం కదా, ఎందుకు అని అంటే వాళ్ళు కూడా పండుగ చేసుకోవాలి కాబట్టి. సో ప్రస్తుతానికి అయితే కట్ చేసేసి పచ్చడి చేసేస్తాను త్వరగా. నాకు ఒక్కరు కాదండి, 3 పిల్లలు. మా బోస్టర్, క్రీము, ప్రభంజనం. మా ఆయనకి కూడా కాఫీ ఇస్తూ ఉండాలి నేను. ఏంటి మ్యాథ్సా ప్రపంచం? దానికి మ్యాథ్స్ అంటే తీసి కొంచెం. దేంటా నువ్వు మ్యాథ్స్ తీయమంటే కేజీ పడేస్తున్నావు? సరిపోయింది. జాగ్రత్త, చెయ్యనైందా? క్రీము నీకేం కావాలి? వీడు కామ్గా ఉంటున్నాడు కానీ క్రీమ్ గడు కనిపించింది దొంగండి, అన్ని పాడు చేస్తాడు, ఇంట్లో పాసులు పోస్తాడు. ఏమైనా అన్నా అనుకోండి గట్టిగా. ఇదిగోండి చూడండి, ఇది చూసి అమాయకుడు అని అనుకుంటాం కానీ యాక్చువల్ అమాయకుడు మా బోస్టర్. ఈడు అసలు కంట్రీ ఫెలో, కంట్రీ కదరా క్రీము. దాని బోస్టర్కి ఏదైనా అంటే బాధ వచ్చిందంటే దీనివల్లే భయపెట్టేస్తుంది, దీని అరుపులతో బోస్టర్ని. యాక్చువల్గా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది ఉగాది పచ్చడి అన్నది. నాకు తెలిసిన స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట. అంటే షడ్రుచులు అని అంటారు కదా, మ్యాంగో, కొంతమంది చిల్లీ ప్లేస్లో మిరియాలు వేసుకుంటారు, వేపువ్వు అయితే కంపల్సరీ, అండ్ బెల్లము, చింతపండు రసం ఇవన్నీ కంపల్సరీ అనమాట. కొంతమంది అరటిపండు వేసుకుంటారు, పుట్నాల పప్పు వేసుకుంటారు, అలా డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను. మీ స్టైల్ ఏంటో కామెంట్స్లో పెట్టండి, అంటే మీరు ఎలా చేస్తారు అన్నది. ప్రస్తుతానికి అయితే పచ్చడి చేసేద్దాం. కొత్త బెల్లం అన్నీ కొత్తవే తీసుకొచ్చాను అనమాట. లైట్గా సాల్ట్ వేస్తాను, మరి ఎక్కువ కాకుండా. పింక్ సాల్ట్ వాడుతున్నా. ఈ మధ్య అందరూ పింక్ సాల్ట్ మంచిది అంటున్నారు కదా. ఓకే, ఎందుకులే, ఏదైనా మంచిదంటే చేసేద్దామని చేసేస్తున్నాను. సో వేప పువ్వు మై ఫేవరెట్. లాస్ట్ ఇయర్ నేను వేప పువ్వు ఎక్కువ వేసినట్టున్నాను, అందుకే కొన్ని కష్టాలు అవన్నీ ఉన్నాయి, వీడియోస్ కూడా సరిగ్గా చేయలేకపోయాము. సో ఈ ఇయర్ మాకు మంచిగా ఉండాలని అనుకుంటున్నా. అండ్ ఈ వేప పువ్వు మా గార్డెన్ ఇన్ఛార్జ్ తెచ్చారనమాట, ఆవిడకి స్పెషల్ థ్యాంక్స్. పాపం అడిగితే నైట్ మామూలుగా మెసేజ్ పెట్టాను, మార్నింగే తీసుకొచ్చి ఇచ్చేసారు. అండ్ ఫైనల్లీ చింతపండు ముందే నానబెట్టేసుకున్నాను, సో గుజ్జు వచ్చేస్తుంది కదా ఈజీగా. యాక్చువల్గా నాకు తెలిసిన ఉగాది పచ్చడి అయితే అయిపోయింది. కాకపోతే నాకు అరటిపండు, పుట్నాల పప్పు వేసుకుంటే ఇష్టం అనమాట. అప్పుడప్పుడు మనకి పుల్లగా ఇవి కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. సో అవి కూడా వేసేసుకుందాం, ఎలాగో ఇంట్లో ఉన్నాయి, మా ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు పచ్చడి గట్టిగా మంచిగా చేత్తో కలిపేసుకుంటే ఆ ఫ్లేవర్ అన్నీ మిక్స్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. బేసిక్గా అరటిపండు వేస్తే త్వరగా పాడైపోద్ది అని అంటారు, కానీ ఎలాగో మేము చేసేస్తాం కాబట్టి అరటిపండు వేసేసుకున్నా, టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఇలా అంటే మా అమ్మ ఇలా చేసేదన్నమాట, సో నాకు ఇదే అలవాటు. సో అయిపోయింది పచ్చడి. ఒకసారి దేవుడి దగ్గర పెట్టేసుకొని మేమందరం పచ్చడి తినేస్తే మా ఆయన కూడా ఈ లోపల చక్కగా డ్రెస్ వేసేసుకుంటే నేను డ్రెస్ మార్చేసుకొని అందరం పచ్చళ్ళు తిని పంచాంగం మెయిన్ మా పంతులు గారు అంటే మా ఆయన పంచాంగం మాకు ఎవ్రీ ఇయర్ చదివి వినిపిస్తారనమాట. సో ఆ పంచాంగం చదివి వినేస్తే ఉగాది పచ్చడి అంటే ఉగాది పండుగ అయిపోయినట్టే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి పండగకి మనకి దేవుడు ఉంటాడు కదా, ఉగాది పండగకి ఈ దేవుడికే పూజ చేయాలి అని ఏమి ఉండదు. యాక్చువల్గా నేను విన్నదైతే అది ఏ దేవుడు ఉండడు, మామూలుగా మనం పూజ చేసుకుంటామని. అది కరెక్టా కాదా మీరైతే కామెంట్స్లో పెట్టండి. నేనైతే ఈ షార్ట్స్, రీల్స్లు వీటిల్లో చూసి ఫాలో అవుతూ ఉంటాను. మా ఆయన అంటారు అవన్నీ కరెక్ట్ కాదు అంటారు, బట్ ఈ మధ్య ఎక్కడ చూసినా అవే కదా కనిపిస్తున్నాయి అందుకు. సో పచ్చడి అయితే అయిపోయిందనమాట. సో నేనైతే డ్రెస్ మార్చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తాను. సో దేవుడి దగ్గర పెట్టేసి పచ్చడి తినేస్తాను.
రెడీయా? రెడీ. పచ్చడి అయిపోయింది. సుష్మా మరి తినేద్దామా? ఒక 2 నిమిషాలు వంట చేసేస్తా. కంప్లీట్ చేసేయి. ఏ మామిడాకులు పెట్టలే ఇంకా? పెట్టేవా కొంచెం? సరే నేను పెడతా. డ్రెస్ ఎలా ఉంది చెప్పలేదు నాకు. బాగుంది. బాగుందా? నేను ఎప్పటి నుంచో పట్టు చొక్కా కొనుక్కోవాలి అని అనుకున్నాను అనమాట చిన్నప్పుడు. ఇప్పుడు సత్యానందంగా దీనికి ఉంటుంది కదా మనకి పట్టు పంచ అది కండువ. సరే అది అయిపోతే తొందరగా నువ్వు రెడీ అయిపో. మళ్ళీ పంచాంగం అది చదవడం అంత లేట్. సరే డ్రెస్ మార్చేసుకుంటా. ఆలు ఫ్రై, పులిహోర, పప్పు, మామిడికాయ, బొబ్బట్లు నేను చేయలేదు, ఆర్డర్ చేసా, పెరుగు పచ్చడి. సో ఫైనల్గా ఎవరో వచ్చారు. స్టే. ఎప్పుడు వెళ్ళారు బయటికి? పెరుగు తేడానికి వెళ్ళావా? గో అక్కడ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి. నా డ్రెస్ బాగుందా చెప్పలేదు? రే ఇటు చూడురా, చూడు బాగానే ఉందేంట్రా, అద్భుతంగా ఉందని చెప్పి నాకు ఇలాంటి డ్రెస్ లేదేంటి అని నువ్వు ఏడవాలి ఇప్పుడు. ఏంటి ఏంటి అమ్మ డ్రెస్, అమ్మ ఇప్పుడు డ్రెస్ వేసుకొస్తుంది. చూడు అమ్మది బాగుందా నాది బాగుందా చూడు. మా ఇద్దరికి ఒక ఫోటో కూడా నువ్వు తీయాలి. తీస్తావు లేదా? సగం సగం తలలు లేపేసి తీస్తావు. సరే చూద్దాం. ఈ చీరలు సన్నగా ఉన్నా సుష్మా. మా ఆయన కొన్నారు కదా అందుకని సన్నగా కనిపిస్తాను. నిజంగా నాకు అనిపించింది, నిజంగా సన్నగా కనిపిస్తున్నా. ఉగాది నాడు హ్యాపీగా ఉండాలి కాబట్టి అలా పొగట్ట విసిరా, నువ్వు నవ్విస్తావు. లేదు సన్నగానే కనిపిస్తున్నాయి డ్రెస్ లో. హ్యాపీగా ఉన్నావు కదా మొత్తానికి. పండుగ నాడు హ్యాపీగా ఉంటే మొత్తం సంవత్సరం అంతా హ్యాపీ అనమాట. అరే ప్రవీణ్ నువ్వు ఇటు రారా. అమ్మ డ్రెస్ ఎలా ఉంది? ఎలా ఉంది రా? నాకు డ్రెస్ లా ఉందంట. చీర రా, ఇది చీర. మా 15వ యానివర్సరీకి మా ఆయన కొన్న చీర వేసుకున్నాను, డ్రెస్ ఇంకా వేసుకోలేదు. యాక్చువల్గా ఇది ఏదైనా షూటింగ్ ఉంటే దానికి కూడా వేసేసుకోవచ్చు అనమాట. కొలాబ్ ఏదో వస్తుంది అని వెయిట్ చేయకుండా చక్కగా మంచి 1 minute శారీ ఇచ్చారు మా ఆయన. ఉగాదికి పూజ ఏమో ఉండదు, జస్ట్ దీపం పెట్టి అదంతా అయిపోయింది. జస్ట్ అంతే అంతే బాబు. హలో 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 వెళ్ళరా 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 వెళ్ళరా. పంచాంగ శ్రవణం అనేది అసలేంది ఉంది. రాసి ఏంటిది, జాతకం ఏంటి, మొత్తం సంవత్సరం ఎలా ఉండబోతున్నాం, ఏం చేయాలి అన్ని చెప్తా. వినాలి నువ్వు. వద్దంటే కాదు, అసలు ఇది ఏ రాసి కూడా తెలుసా నీకు? వద్దులే అడిగి. ఆడికి ఏం తెలీదు. ఏం రాసి చెప్పు. రాసి అదిగో. సరే ముందు అడిగా ఆకలేస్తుందేమో, పచ్చడి పెట్టేస్తా అయిపోతుంది. దా తీసుకురా. తింటే తెలుస్తుంది తినాలి. చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇలాగే అంటున్నావు, ఇదే రొటీన్ స్టోరీ అవుతుంది. అలాగే తింటున్నావు అనుకుంటా. చేయి పెట్టు. నాకీ కూడా చేయి పట్టాను. తిను. కళ్ళకద్దుకో. పర్లేదు, దేవుడిని కాదు. అసలు నోట్లో అలా టచ్ అవ్వని పుల్లగా ఉందంటే చిత్తపట్టేస్తే పులుపు ఉండదండి. చూడు నేను చూడు మొత్తం దెబ్బకి. అసలే ఎండాకాలం బాత్రూంలో వాటర్ ఉండదు అంటున్నారు కాబట్టి మీరు తప్పు తింటారు. కానీ ఆడికి నచ్చలేదు అసలు. వాట్ అమేజింగ్. ఇదా సూపర్ రా, బాగుంటుందిరా. నువ్వు తింటావు కదా కుర్కురే లేసులు. కచ్చా మ్యాంగో. కచ్చా మ్యాంగో కరెక్ట్. ఇది చూడండి, ఉగాది పచ్చడికి ఎలాంటి రియాక్షన్. ఇంతవరకు రియాక్షనే రాని మా ప్రపంచానికి ఈరోజు రియాక్షన్ వచ్చింది. కారణం ఉగాది పచ్చడి. కాబట్టి ఉగాది పచ్చడి ది గ్రేట్ అనమాట. రియాక్షన్ తెప్పించింది. ఏ మొహంగా రాసుకుంటున్నారా పచ్చడి చేయి కడుక్కోకుండా? జీవితంలో ఎక్కువ తీపుండి చేదు వగరు అవన్నీ తక్కువ ఉండేటట్టు చూడు. అలా అనుకోకూడదు. ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ ఎమోషన్స్. ఎంత బాగుందో మామయ్య.
బాగాలేకపోయినా బాగుంది నాకైతే. మీకు ఎలా ఉంటుందో మరి. తినండి. మీ అబ్బాయి చూసారా పని చేసుకొని స్టైల్ గా పండగ. నీకే అది, మీకే అది. నీకే ఉంది పెద్ద దీంట్లో ఉంది, ఇంకా కావాలంటే ఉంది. మామయ్య కూడా మా అబ్బాయి లాగే ఉగాది పచ్చడి నచ్చట్లేదు అనుకుంటా. అంతేనా? అంతేం లేదు, పులుపు ఉంటుంది కదా. పర్లేదులే, నీకు నచ్చినంత తిను, లేంటే వదిలేసి. కంపల్సరీ ఏం కాదు, జస్ట్ టేస్ట్ అంతే. సో ఇప్పుడు ఉగాది పచ్చడి తినడం అయిపోయింది, కొత్త బట్టలు వేసుకోవడం అయిపోయింది, సరదాగా 2 జోకులు వేసుకోవడం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అసలైందనమాట, మా ప్రపంచం జాతకం ఏంటో చూద్దాము. మా ఆవిడ జాతకం కూడా నేను పంచాంగ శ్రవణం చెప్తాను. పంచాంగంలో చూసి కాదు, ఓన్గా చెప్పడానికి ట్రై చేస్తాను సరదాగా. ఏంటి ఇప్పుడు పంచాంగం పుస్తకం కాకుండా ల్యాప్టాపా? ఇప్పుడు 2024 కాబట్టి పుస్తకం మానేసి మనం ల్యాప్టాప్లో చూస్ చేస్తాం అనమాట. ఓకే, టెక్నాలజీని వాడుకుంటున్నాం మేము. కాకపోతే మీరు కింద కూర్చోవాలి కదా పంచాంగ శ్రవణం చేసేటప్పుడు. నేను చెప్తున్నా అంటే పెద్దోడిని, మీరు నా కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు పట్టుకుంటూ నేను చెప్పింది శాస్త్రం చెప్తాను. శాస్త్రం టెక్నాలజీని వాడుతున్నాం కాబట్టి సోఫా మీద కూర్చుంటాం కదరా. అవునా? ఫస్ట్ ఎవరు రాసి చేయడం చెప్పు. ఎవరు తొందర వెళ్ళిపోతావా? అన్నం తినవేంట్రా? అన్నం తినాలి. ఇది అయిన తర్వాత అన్నం తినాలి, అందరూ కలిసి కూర్చొని తిన్నాక ఆ తర్వాత వెళ్ళాలి. ఓకేనా? ఆ తర్వాత నేను వీలైతే సినిమా కూడా అనుకుంటున్నాను. థియేటర్ అయితే వస్తావా? మాది హోమ్ థియేటర్ ఉంది ఇక్కడ. పాప్కార్న్ ఉంటుంది కాబట్టి థియేటర్కి వస్తాడు. సరే, ముందైతే ఈవెంట్ ఫస్ట్ కాలు సరిగా పెట్టు. పెట్టు సరిగా. ముందర కొంచెం, ముందర కొంచెం. ఇదేంటిది? జీన్ ప్యాంట్. ఇది నా, నువ్వు చూడు అసలు ఏం నేను అంటున్నాను. ఇది కాలు. నా కాలు పట్టుకో. అలా పట్టుకోరు. అలా పట్టుకోరంట. పంచాంగం నాకు మంచివన్నీ రావాలని చెప్పాలి, అడగాలి, అడిగితే అప్పుడు చెప్తాం. అలాగే జాతకం చెప్పేవాళ్ళు పట్టుకోరు. తండ్రి కాలు పట్టుకోవాలి. మరి ఏది వచ్చినా నాకు సంబంధం లేదు. సరే, తండ్రి అయినా పట్టుకోవచ్చు కదా. పట్టుకోరా. వదిలేసి అవసరం లేదు, అడిగి కూడా అలాగే చేయించుకున్నాను. ఓకే, చెప్తున్నాను. మరి తర్వాత ఏమైనా తప్పులు వస్తే సంబంధం లేదు చెప్తాను. ఓకే, తెలియచ్చు కదా నీకు ఈరోజు ఆదాయం 5, వ్యయం 5 అంటే నీకు ఎంతైతే డబ్బులు వస్తాయో అంతా ఖర్చు పెట్టేస్తావు. ఈడ అసలు ఎక్కడ సంపాదించేది ఎక్కడ? నాదేంటే కదా. ఓకే, సో నేనేం ఇచ్చి దాచుకోరా అంటే వెళ్ళి అక్కడ షాప్ వెళ్ళి కొనేస్తావు. ఎక్కడికి వెళ్ళి కొంటావు? బయటికి వెళ్ళి కొంటాం. ఏం బిగిలి కొంటావా? PS5 అన్నీ ఉంటాయి కదా. PS5 అన్నీ కొనుక్కుంటాడంటండి. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు చాలా నీకు కాబట్టి నీకు ఎంత వస్తే అంత అయిపోద్ది. కాబట్టి ఆదాయం 5, వ్యయం 5 అన్నారు. కాబట్టి నీకు ఈ సంవత్సరం మొత్తంలో నా దగ్గర నుంచి 5 రూపాయలు మాత్రమే వస్తుంది అర్థం. 5 రూపాయల్లో నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు. ఏమంటా? 5 రూపాయలు 5 ఇక్కడ రాసింది మార్చలేము. ఇందాక కదా నేను మార్నింగ్ ఏదో కొనుక్కొని వచ్చా. ఏం కొనుక్కొచ్చావు? చాక్లెట్. అది అయిపోయింది ఈ రోజు ఉగాది. కాబట్టి ఇప్పుడు నేను పంచాంగం ఇప్పుడు చెప్పిన దాని నుంచి ఇక్కడ మన భవిష్యవాణి ఓపెన్ చేసినట్టు అన్నమాట. లేదు అవ్వదు. ఈ సంవత్సరం మొత్తానికి 5 రూపాయలే. 5 రూపాయలు. ఓకే, ఇది 5 రూపాయలు అనమాట. రాజపూజ్యం 3, అవమానం 6 అంటే అయ్యో ప్రపంచం రాజపూజ్యం అంటే ఆడుకోవడానికి వెళ్ళారు అనుకో. ఒక ముగ్గురు ప్రపంచం బాగా కొట్టారా, బ్యాటింగ్ బాగా ఆడారా అంటే 6 ఏమో రాయ్ ఏంట్రా ఇంటి దగ్గర గొడవ చేస్తారు, పట్టు బయట నుంచి ఫుట్బాల్ కాబట్టి అని తిట్టారు కదా మీకు మొన్న. అలా తిట్లు పడుతుంటే నువ్వు ఫిక్స్ అయిపో. సంవత్సరం తిట్లే అంతే, మనకి అవమానమే, అన్ని అవమానం, అంత బ్యాడ్. ఎంత బ్యాడ్ అని ఊరికే. నెక్స్ట్ అర్థం కావట్లేదు. కలుగురు తప్ప ఏం అర్థం కావట్లేదు. మీకెందుకు కలగడం అంటే హ్యాపెన్స్ అని. పరిస్థితులు శ్రమకరంగా ఉండగలవు అంటే 4 వెంటనే గెలవు. ఎక్కువ శ్రమ పడాలి. డిష్ చాలా ఎక్కువ కష్టపడితే గానీ
ఏమి కొంచెం అంతే కదా రాజ్యాలు గెలవట్లేదు. అది ఇది రాసిందమ్మా లాస్ట్ మంత్ అయితే బాగానే అంతే అంటే రాసింది ఇందులో నువ్వే మార్చలేవు అంతే అయిపోయింది 20 wins ఈరోజు 3 వచ్చాయి. అది రాజాగ్రహం గురువుడ కీర్తి అని సంబంధించిన వివరాలు కలుగును కాబట్టి రాజాగ్రహానికి గురవుతా ఉంటారు. రాజు ఎవరు? నేను. ఐఎమ్ ద రాజు. ఇంటికి రాజు నేనే. కాబట్టి రాజు యొక్క ఆగ్రహానికి గురవుతా ఉంటారు. ఇప్పుడే ఆగ్రహం వచ్చి వెంటనే చదువుగానే వచ్చింది నిజమే. ఆగ్రహం కోపరా పిల్లాడిని చంపేస్తారా? రాజు యొక్క ఆగ్రహానికి ఇప్పుడు ఇందులో ఎలా అంటే ఇందులో ఉన్నది అవుతూ లేదు తెలియదు కాబట్టి మనమే అవగొట్టలు చేసుకుందాం అనుకో ఏముంటుంది నిజమైనట్టుంటుంది కదా. అందులో అన్ని నిజం కాదు నాన్న, కొన్ని కొంతమందికి అవుతాయి అని అర్థం. అరే ఓకే ఇదంతా అయిన తర్వాత మామూలు చెప్తా. నెక్స్ట్ నా మీద నాకైతే కోపం వస్తుంది, దూరంగా ఉండు. కీర్తి అని ఆస్తికి సంబంధించిన వివాదాలు కలుగునంట. అంటే పిఎస్వై నాది అంటే అమ్మేమో నాది అంటది. ఇది ఎవరి ఆస్తి? పిఎస్వై నాదా అమ్మదా నీదా ఇలా గొడవలు అవుతుంటాయి. కొన్నది నాది, కొన్నది ఎవరు? నేను. కొనిపించింది ఎవరు? ఎవరి అకౌంట్ ఉంది? నా అకౌంట్ ఉంది. నా మెయిల్ ఐడి ఉంది నాది. డబ్బులు పెట్టింది ఎవరు? నేను కొత్త అకౌంట్ నాది. చూసిన వివాదం అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది ఆస్తి వివాదం. అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏంటంటే మీకు ఇవన్నీ కష్టాలు ఉండకూడదంటే తండ్రికి కాళ్ళు పట్టుకొని అక్కడ లేదు అది. ఇదిగో తెలుగు చదువు నువ్వు చదివి వినిపించు, నువ్వు చదివి వినిపించు, నేను ఒప్పుకుంటా. నువ్వు చదివి వినిపించు తెలుగు చదువు. తండ్రి కాళ్ళు పట్టుకోకూడదు. కాబట్టి నీకు తెలుగు రాదు అర్థమైపోయింది, చదవలేదు కదా నేను చెప్పింది ఏంటంటే కూడా ఈ రాశి వారు బహు కష్టములు ఎదుర్కొందురు. ఆ కష్టముల నుండి తప్పించుకోవాలనినచో వారు ప్రతి దినమున సాయంత్రము బయటికి వెళ్ళు సమయమున తండ్రి కాళ్ళు పట్టుకొని వీలైతే కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకొని దీపారాధన చేసి తండ్రిని సగౌరవంగా ఏంటి ధ్యానించి నాన్న మీరు చెప్పినట్టే వినిదను, తప్పులు మాత్రం చేయను, త్వరగా ఇంటికి వచ్చేదను అని చెప్పి బయటికి అడుగు పెట్టవలను. అర్థమైంది నీకు? తెలుగు అసలు రాదు, వినడం కూడా రాదు. చెప్పేది మరి నెక్స్ట్ ఏముంది చెప్పు, నెక్స్ట్ ఏముంది చెప్పు చెప్పు. ఒప్పమ్మా 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 మాజీ మాజా తాగకూడదు. అదే ఉంది అక్కడ. నెక్స్ట్ చదివి వింటావా లేదా? ఈ రాశి వారు వేసవి కాలం ఎక్కువగా ఉన్నందున ప్రతి దినమున మజ్జిగ అన్నము స్వీకరించవలను. బటర్ మిల్క్ తో అన్నం తినాలి, ఓకేనా? రోజు లేదంటే ఇలాగా మరి రాశారు ఇక్కడ రాశారు. ఇది ఆనవాయితీ. ఇప్పుడు ముందు నీకు అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, శాసనం అశోకుడు శాసనాలు రాశారు రాళ్ళ మీద. అక్కడ శాసనం ఇక్కడ పంచాంగంలో రాశారు. ఇక్కడ తప్పదు, ఇంకా అప్పుడు ఇంకా నువ్వు ఫోర్త్ నైట్ లో అన్నింటిలో ఓడిపోతావు, అవమానాలు వస్తాయి, దెబ్బలు తగ్గుతాయి. నెక్స్ట్ సీజన్ అది కూడా ఇంకోసారి కష్టం అయిపోతున్నా. ఎండాకాలం ఇందులో రాశారంటే మంచి కోసం రాస్తారు కాబట్టి చెప్పింది వినాలి. అంటే ఈ లెక్కన మజ్జిగ అన్నం ఇష్టం లేదన్నట్టుగానే అందుకే లాస్ట్ ఇయర్ నేను టోర్నమెంట్ లో రాకపోయాను అమ్మ వల్ల. అవును, ఇగో మజ్జిగ ఎలాగైతే అన్నావో అలాగే ఇప్పుడు తండ్రి అంటే కూడా ఇష్టం లేదని అంటావు ఏంటి? కాళ్ళు పట్టుకోమంటే మరి పోనీ అట్లీస్ట్ పూజ చేస్తావా? ఇగో ఇంకా ఉందాకు. సాయంత్రం పూట వీరు బయటికి వెళ్ళినచో వచ్చిన వెంటనే కాలకృత్యములు తీర్చుకొని తినేసి తొందరగా పడుకొనవలెను. ఏంటి అర్థం కాలేదు నీకు? అంటే అర్థం కాలేదు చెప్పనా? చెప్పు. నేను బయట నుంచి వచ్చాక కాలు తొందరగా కడుక్కొని తొందరగా తినేసి పడుకోవాలి. అలా చేయవా? చేయను. ఏం చేస్తావు? ఊరి మీద తిరుగుతుంటావా? కాలకృత్యాలు అంటే కాలు ఒకటే కాదు, బాత్రూమ్కి వెళ్ళాలి అన్ని కూడా. పక్కెక్కి వెళ్ళేస్తావు
నీట్నెస్ ఉండాలని చెప్తున్నాను. నీట్గా వేసవికాలం మంచివి చేయండి. చీకటి పడిన తరువాత ఈ రాశి వారు ఎక్కువగా బయట తిరగరాదు. ఎక్కువ శాతం అంటే ఎంత కష్టమైనా సరే 1 గంట కన్నా ఎక్కువ తిరగరాదు. ఇంటి పట్టునే ఉండవలెను. అప్పుడే వారికి శాంతి కలుగుతుంది. నాకు శాంతి ఉంటుందిలే, వాళ్ళు చెప్పక్కర్లే. ఏం శాంతి ఉంటది? చూడు బాగానే ఉంది. శాంతి ఎవరు నీ ఫ్రెండ్ ఏంట్రా ఉండడానికి? శాంతి ఉంది. శాంతి పీస్. అదే పీస్. ఎక్కడుంది పీస్? ఇప్పుడే నువ్వు అంటున్నావు. లేదు, ఇదిగో నాకు అంది. ఇంట్లో ఉన్నాను కాబట్టి లేదు. ఓకే కాదు, అయిపోయింది. నువ్వు ఇలా చెయ్యట్లేదు కాబట్టి ఇలా చేస్తే అంట తండ్రి యొక్క రాజాగ్రహమునకు గురి ఒకటి చెప్పానా, అది ఉండదు. కాలు పెట్టి ఫస్ట్ కాలు పెట్టి చెప్పు. కాలు పెట్టి దండం పెట్టి డాడీ ఏదో ఒకటి నన్ను తప్పించి చెప్పు. ఒకసారి పెట్టరా, దండం పెట్టి చేసావు. నువ్వు చేసిన మరకలే. సరే, ఆగ్రహం ఇంకా వస్తున్నాడు. ఓకే, వీడు వినండి. అందుకే వీడికి అవమానం 6, రాజపూజ్యం 3 తప్పదు. మరి ఎవరి కర్మనే వాళ్ళు అంతే, మార్చలేరు కదా. బాబా బయట అమ్మ చెప్తాం. ఉగాది నాడు ఫోన్లే కదా నవ్వుదాం ముందు 4 జోకులు వేస్తే నా ఆగ్రహానికి గురైపోయాడు. అంతే, ఇక మరి శాసనం తప్పదు. రా సుష్మా, కమ్, నేను చెప్తాను. లే ప్రపంచన్. ఓకే, నీ రాసి గుర్తుందా సుష్మా? ఓకే, ఆదాయం 2, వ్యయం 14గా. విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోని. రూపీస్ వస్తే 14 రూపీస్ ఖర్చు అవుద్ది నాకు. అరే, నీకైనా 5 వస్తే 5 పోద్ది, పర్వాలేదురా. వచ్చింది పోయినా. 2 వస్తే 14 పోవడం ఏంటండి? రెస్పెక్ట్ ఇద్దరు ఇస్తారు, తిట్టడం ఇద్దరు ఇస్తారు. అది కొంచెం పర్లేదురా. రాజపూజ్యం 2, అవమానం 2. ఇద్దరు తిడతారు, ఇద్దరు పొగుడతారు. ఓకే, 3 పొగిడితే 6 తిడతారు. పర్లేదు, తిట్టినా పర్లేదు. వేరే వాళ్ళ డబ్బులు చూడరా, అంటే అర్థం ఏంటనుకున్నా, ఆదాయం 2, వ్యయం 14 అంటే 2 అమ్మ సంపాదిస్తుంది. డెప్ట్ లో మిగతా 14 12 నా నుంచి కొట్టేస్తుంది. నీకెంత ఉందో చూడాలి కదా. నాది చూడు, నాది సెపరేట్. నేను దేవుడు. సరే, ఆల్రెడీ ఎంత వస్తే నాన్నకు కూడా అంతే ఖర్చు ఉంటది. కాదు, నాకు తెలిసి నాకు వచ్చేది ఎక్కువ, ఆదాయం తక్కువ. ఆదాయం ఎక్కువ, వచ్చేది వ్యయం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యయం నీకు వెళ్ళిపోతుంది కాబట్టి. ఏం చేస్తా, వీరికి సంవత్సరం సప్తమ శని అనుకూలంగా కాదు. అనుకూలం కాదంటే చూసుకో, ఇబ్బందులు వచ్చును. వద్దమ్మా, నీ తెలుగు వద్దు ప్లీజ్. ఈరోజు తెలుగు సంవత్సరాది, తెలుగును కూనిచ్చు. అవును, అందుకే జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఇబ్బందులు నువ్వు ఇక్కడ దూరం వెళ్ళి, నువ్వు చదవద్దు. కొన్ని ఇబ్బందులు వస్తాయంట. వద్దు, నువ్వు చదవద్దు, నేను చెప్తాను. చెప్పు. అందుకు గాను వీరు భర్త చెప్పిన అడుగు జాడలలో నడవవలెను. నాన్న అన్నీ ఆయనకి నచ్చినట్టు చెప్పేస్తున్నారు. నీకేమో తండ్రి అడుగు జాడల్లో నడవాలి, నేనేమో భర్త అడుగు జాడల్లో ఇంకా ఉంది, తండ్రి గురించి కూడా ఉంది ఇందులో. నువ్వు భార్య అడుగు జాడల్లో నడవాలి. కథ ఇప్పుడే మొదలైంది. వెయిట్ అండ్ వాచ్. ఈ రాశి వారు భర్తని దేవుడితో నేను ఈ అవకాశం కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానో తెలుసా? మీరు నవ్వుతారేంటి? వెళ్ళిపోతాను. ఆయన భర్త గురించి ఎందుకు రాస్తున్నారు? రాసుల్లో తండ్రి గురించి, భర్త గురించి, మా గురించి రాయరా? ఆడికి రాదు, నువ్వు వాడిని అడుగుతున్నావు. జీవిత భాగస్వామి ఏవి చెప్పినను తమ మంచికే అని అర్థం చేసుకుని ఈ సంవత్సరం అంతయు ఈ రాశి వారు వారికి సేవ చేస్తూ గడపవలెను. సంవత్సరం ఏంటి, ఏ భార్య అయినా ఆ భర్తకి సేవ చేస్తూనే గడుపుతుంది. అంటే నీ గురించి చెప్తున్నా. అలా చేస్తా. ఎన్నిసార్లు కాఫీ పెట్టి వంట చేశారు? కాఫీ సేవ కాదు సుష్మా. సరే సరే సరే, నువ్వు చేస్తున్నావు అనుకుందాం. నువ్వు చేస్తే మంచిదే. చెయ్యని వాళ్ళు చెప్తున్నారు, అంతే కదా ప్రపంచం. అది అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ రాశి వారు ఊరకనే బట్టలు కొనడము, ఊరకనే వస్తువు ఉంది కదా అని అవసరము లేకపోయినా కొనడము చేయరాదు. అలాంటివి ఉండవు. నేను మరీ అంత ఇట్లా కనిపిస్తున్నాను మా ఆయనకి. ఇదేదో చూడు, బా ఉగాది రాశి ఫలాలలో
ఆదాయం తక్కువ ఉన్న వారికి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఓకేనా? అయితే ప్లీజ్. వీళ్ళ రాశి వారికి వ్యయం ఎక్కువ ఆదాయం తక్కువ కాబట్టి ఆవిడ ఆదుకుంటే నాకు కూడా మంచిది. ఓకే, చివరగా ఈ రాశి వారికి చెప్పేది ఏమనగా, ఈ రాశి వారికి ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువగా ఉన్నందున భర్తకి తెలియకుండా అమెజాన్ కొనరాదు. ఈ రాశి వారికి రాజపూజ్యం అవమానం సమానంగా ఉన్నందున పెద్ద పెద్ద నిర్ణయాలు ఏవి తీసుకున్నా ఇంట్లో చర్చించి భర్త మాటని అనుసరించి సదా భర్తని దేవుడిగా భావించి వాడి రాశికి ఎలా ఉంది, నీ రాశికి ఎలా ఉంది, ఏం చేయమంటావు? ఇప్పుడు సేమ్ నీకు వచ్చింది తెలుగు, నువ్వు చదివేది ఏముండదు, కానీ నువ్వు చదివేసరికి అందరికి ఆకలి లేస్తాయి. ఓకే, ఈ రోజు అయితే పంచాంగ శ్రవణం అయిపోయిందండి. ఇది అయిపోయింది. మేము నెక్స్ట్ భోజనాలు చేయాలి. నాది నేను చదువుకుంటాను, మీకు వచ్చి తెలుగుతుందమ్మా. వద్దురన్నా, వద్దు నాదొద్దు మీరు వద్దు. ముందు అన్నం పెట్టేసి నాకు ఆకలేస్తుంది మళ్ళీ. ఓకే, నాదొద్దు. ఈ రాశి వారు భార్య చెప్పినట్టుగా వినాలి. కొడుకు ఏమి అడిగితే అది కొని పెట్టాలి కదా, అదే కదా. ఈ రాశి వారు కుటుంబానికి ఎటువంటి కోరికలు ఉన్నా తీర్చి వాళ్ళని సంతోషపరచాలి. చదువు. చాలా బాగా చదువుతుంది కదా. ఆపేసి స్క్రీన్ లో చదివేస్తుందండి. కాబట్టి ఇదంతా తూచ్ అనమాట. ఇప్పుడైతే మేము ఆకలి వేస్తాయి, భోజనాలకి అయితే వెళ్తాం. అంతే, అయిపోయింది. పంచాంగ శ్రవణం అయిపోయింది. ప్రపంచన్, నువ్వు ఇలాంటి ఉత్తుత్తు పంచాంగాలన్నీ నమ్మకరాన్నా. మనం లైఫ్ లో ఏదైనా మనం అచీవ్ చేయాలని మైండ్ లో అనుకుంటే అది గ్యారెంటీ అచీవ్ చేస్తాం. ఇది ఊరికే కొంటాం కదరా, ఏం పెడతాం, ఖర్చు పెడతాం మనం. సరే కానీ ఇదిగో మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? నేను సరదాగా ఏదో చెప్పాను, కానీ అదేంటంటే ఒక అవుట్లైన్ మాత్రమే ఈ పంచాంగం ఇస్తుంది, ఇలా ఉంటుంది అని. అంతేగాని ఇందులో కష్టం ఉండదంటే నాకు కష్టమే ఉంటుంది రోజు నువ్వు అనుకుంటే నిజంగా కష్టం వస్తుంది. కష్టం ఎలా వస్తుందో నేను చూస్తాను, నేను ఎదుర్కొంటాను, నేను ముందుకు వెళ్తాను అనుకుంటే ఏ కష్టం రాదు. అలాగని కష్టమే రాదు, నాన్నని కూడా కొడతాను అలాంటివి కాదు. మామూలుగా అంటే ధైర్యంగా అచీవ్ చేస్తాను అన్నట్టు ఉండాలి. నాకు అవమానమే ఉంటుంది ఆరుగురు అని చెప్పి నన్ను తిట్టండి అని ఎదురుకెళ్ళి ఊరికి ఎలాగ అవమానమే కదా అని గొడవలు పడకూడదు. వాటిని ఎలా తప్పించుకోవాలని చూడాలి. సో ఇది జస్ట్ అవుట్లైన్ మాత్రం. ఎందుకంటే ఒక రాశి అనే దాంట్లో కొన్ని లక్షల మంది ఉంటారు అనమాట. చాలామంది పుడతారు, చాలామంది చనిపోతారు. అందరికీ ఒకేలాగా అవ్వాలని రూల్ లేదు. ఆ 5 లైన్లో జీవితం అయిపోతుంది. సరే, అర్థమైందా? పెద్ద భోజనం పెట్టేస్తాను, తాతను కూడా పిలిచేద్దాం. ఈరోజు పండగ కాబట్టి అందరం కలిసి తిందాం. రండి రమజాన్, రావాలి. ఏం లే, అట్లీస్ట్ అంటే ఈ సంవత్సరం అంతా కలిసి తినకపోయినా ఒకరోజు తింటే సంవత్సరం తిన్నట్టే. ఏం మండిపోతుందిరా? పచ్చిమిర్చి ఏం తినలేదు నువ్వు. తిన్నది అది కూడా 2 గంటలు అయింది నువ్వు తిని. ఇప్పటికి కూడా అలాగే అంటావేంటి? అలాంటి అవ్వదు, జాగ్రత్తగా ఉంటావు అని చెప్పింది. దా పెట్టేసి, నాకు పెట్టేసి. బొబ్బట్లు, వడ, పులిహోర ఏంటి ఇవన్నీ నువ్వే చేస్తావా? మరి బొబ్బట్లు కూడా బయట మన సొసైటీలో ఆర్డర్ చేసా. మిగతా వంటలు అంటే పులిహోర పులిహోర ఏంటి పప్పు, ఓకే. పులిహోర చెడు అది ఇంట్లోనే చేయొచ్చులే. బంగాళదుంప కూర. ఓకే, మరి ఇది వేయలేదు, నాకు వేసుకుంటాను కొంచెం పర్వాలేదు. డన్, మై ఫేవరెట్ ఇది. ఓకే, తిను ప్రపంచం. తినేసి ఓకే తిను. అరే నువ్వు ఎవరో చేసింది ఫస్ట్ తింటావు, నేను అమ్మ చేసింది ఫస్ట్ తింటాను సార్. పులిహోర తినేసావా? చాలా రోజుల తర్వాత అందరూ కలిసి తింటున్నాడు. ఎప్పుడు అలా అవ్వదు. మా నాన్నగారు ఒక టైంకి తినేస్తారు, మేము లేట్ తింటాం. కాబట్టి పండగ కాబట్టి కాస్త మాట్లాడు. కానీ ఏదైనా తినడానికి టైం కేటాయించి వీడియోని అయితే ఇక్కడితో ఆపుదాం. తర్వాత ఏం చేద్దాం, అన్నం తినేసి ఎక్కుతాం. మొత్తానికి ఇప్పుడు ఏం చూసిన భోజనం. ఓకే, ఈరోజు పండగ సందర్భంగా
మూవీ టైం అన్నమాట. ఇప్పుడు ఉగాది నాడు మూవీ చూస్తే ఇక సంవత్సరం అంతా మూవీ చూస్తాం కాబట్టి ఏ పనులు చేయకుండా మూవీ కిందకి వెళ్ళొచ్చు కదా ఇప్పుడు. వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు నాన్న, ఉగాది రోజు కిందకి వెళ్తే సంవత్సరం మొత్తం కిందకి వెళ్ళొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, కాళ్ళకి దండం పెట్టాలి నాకు, అలాగే కాళ్ళకి దండం పెట్టి దీపారాధన చేసి నా కాళ్ళు కడిగి నెత్తిని జల్లి కొబ్బరికాయ కొట్టి నా మీద కాదు, కాళ్ళ మీద కూడా కాదు, దూరంగా తలపని పడుతుంది. మళ్ళీ నాన్న తొందరగా వస్తాను నాన్న, నాన్న వెళ్ళొస్తాను నాన్న. నాన్న నాన్న గారు అవసరం లేదు, అందులో రాసే కానీ చెప్పలే గారు ఎందుకు లేదు అని చెప్పి. అర్థమైనా? కొంటామన్నావు కొనలేక. ఒరే ఎన్నిసార్లు అడుగుతారు బాబు. ఉగాది నాడు కొంటే డైలీ కొనద్దు. సంవత్సరం అంతా కొంటారంట. అవును రవి, షాపింగ్కి వెళ్దామా? ఇందాక చెప్పాను నేను, పంచాంగ శ్రవణంలో భర్తకి తెలియకుండా ఖర్చులు పెట్టరాదు, దొరికింది కదా అని కొనరాదు. రాదు అన్నప్పుడు కొంటారు అని కొనరాదు అని చెప్పాను. ఓకేనా? డాడీ, నాకు ఒక డౌట్ ఉంది. న్యూ ఇయర్ రాత్రి చేస్తారు కదా, ఈ రోజు మిడ్ నైట్ మార్నింగ్. అది ఇంగ్లీష్ న్యూ ఇయర్ అమ్మా. ఇంగ్లీష్ ఎందుకంటే యాక్చువల్గా ఇంగ్లీష్ న్యూ ఇయర్ కూడా మనం రెండో తేదీ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి న్యూ ఇయర్ వచ్చినప్పుడు. యాక్చువల్గా ఇంగ్లీష్ క్యాలెండర్ డిసైడ్ చేసింది లండన్లో వాటిలో, అంటే జూలియస్ సీజర్ ఉన్న కాలంలో, కాబట్టి వాళ్ళకన్నా మనం 5:30 గంటలు ముందున్నాం కాబట్టి మనం వాళ్ళకన్నా ముందు సెలబ్రేట్ చేసేసుకుంటాం. అది తప్పు, అది వాళ్ళ న్యూ ఇయర్. ఓకే, సెలబ్రేట్ చేసుకున్నాం. అదే అంటే ఇప్పుడు ఉగాది వాళ్ళకి కూడా ఉందా? కాదు, ఉగాది అనేది తెలుగు సంవత్సరం. పక్కన తమిళనాడు వాళ్ళకి కూడా ఉండదు, ఇది తెలుగు పండుగ. దీనికి దేవుడితో సంబంధం లేదు. తెలుగు వాళ్ళందరికి కూడా ఈ తిథులు, నక్షత్రాలు, వారాలు పాటించే వాళ్ళందరికి కూడా ఇక్కడ నుంచి ఒక క్యాలెండర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది చైత్రమాసం యొక్క స్టార్టింగ్, అంటే వసంత ఋతువు వస్తుంది. సమ్మర్ కాదే, స్ప్రింగ్. సమ్మర్ స్ప్రింగ్ చాలా తేడా. ఓకే, మంచి 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 పువ్వులు పోస్తాయి, కాయలు కాస్తాయి, చెట్లు విరబోస్తాయి, పచ్చని ఆకులు వస్తాయి. కాబట్టి ఒక మంచి ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. అందుకే దీని ముందే హోలీ పూర్ణిమ వస్తుంది, రంగు రంగులు చల్లుకుని. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనకు పండుగలు ఏర్పాటు చేశారు. అందుకని ఈ ఉగాది అనేది తెలుగు పండుగ కాబట్టి మార్నింగ్ టైం చేస్తే కనీసం ఈ రోజు నుంచైనా మార్నింగ్ లేయడం అలవాటు అవుద్ది అని చెప్పి రాత్రిళ్ళు తాగి తందనలాడకుండా చక్కగా కడుపుకి డీటాక్సిఫై చేసే మిక్స్డ్ జ్యూస్ తాగండి అని అలా అన్ని క్రియేట్ చేశారు. అర్థమైందా? ఓకే, ఇలా వీడికి రకరకాల డౌట్లు వస్తుంటే ఇప్పుడైతే ఇంకా సినిమా చూడటం అయితే లేట్ అయిపోతుంది. సినిమా అంటే బయటికి వెళ్ళి చూసేదేం లేదు కాబట్టి సరే పొద్దు పోరా, రాజానుగ్రహానికి గురవుతున్నావు, వీడికి గురవుతాడు. మేమైతే సినిమా చూస్తాం. పో, నీకుంటుంది రాత్రి సినిమా అయ్యాక మళ్ళీ ఏం చూపిస్తాం, ఇంకా నార్మల్ డే రొటీన్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. మా ఇంటి ఉగాది అయితే ఇలా జరిగిందనమాట. రెగ్యులర్గానే కొంచెం పంచాంగ శ్రవణంలో ఏదో కామెడీ ఆడి. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. బాయ్.